చంద్రబాబు నాయుడు ఎప్పటికీ కూడా సీఎంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలిగిన సత్తా చంద్రబాబు నాయుడికే ఉంది. అంటే వాళ్ళు అంటుండగా ఏదైతే ఉందో ఇంతవరకు ఒక పథకాలు కూడా అమలు చేయలేదు. హామీలు ఇచ్చాడు కానీ పథకాలు అమలు చేయట్లేదు. ఇంకా హామీ లేదండి. నడవడానికి గుంటల్లో పడిపోయి వందల మంది చచ్చిపోయారు. ఈ రోజు గుంటలన్నీ పూడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దీనికి ప్రత్యేక సాక్షి రోడ్లే. ఇంకా అంతకంటే ఏం కావాలి? మీరు ఆలోచించండి ఒకసారి. ఎన్నాళ్ళ నుంచి రోడ్ల మీద ఒక తట్ట మట్టి వేసిన పాపాన పోయాడు 5 ఏళ్లలో. ఎక్కడన్నా కానీ మద్యం, కల్తీ మద్యం తాగి ఎన్ని వందల మంది చనిపోయారు, ఎన్ని వందల ప్రాణాలు పోయినాయి. మీరు ఆలోచించండి. అంటే వాళ్ళు ఏదైతే 70 లక్షలు అమ్మిన భూమి ఈరోజు 8 కోట్లు అమ్ముతుంది తాడికొండ అడ్డు రోడ్డు. అది ఎవరి పుణ్యం? చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ పుణ్యం. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇలానే కలిసి ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఎప్పటికీ కొనసాగే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రాదు. పెట్టలేరు ఎవరు చిచ్చుని. బాబు గారికి ప్రాధాన్యత ఇచ్చే, ప్రాణం ఇచ్చి బయటికి తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్య నేత అతను. పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి అంతే. వాళ్ళిద్దరు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటారు, కొనసాగి పరిపాలన చేస్తూనే ఉంటారు, విడిపోరు. అంటే కొంతమంది అంటుండగా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ అంటే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అది సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరినైనా విమర్శించడం ఉందా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా? ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి కోపం ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారికి అన్నారు, మరి ఉండబట్టేగా ఇట్లా వచ్చారు. ఆ కోపం లేకపోతే ఆయన పోరాటం చేయరు, ఇక్కడ వరకు రారు. ఆ కోపంలో ఆ పోరాటం చేయబట్టే ఇక్కడ వరకు వచ్చారు. మరి అది ఉండాలి, సినీ ఫీల్డ్కి అనేది ఉండాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా వచ్చాడు, ఎన్నాళ్ళు అయింది, అప్పటి నుంచి ఎట్లా ఉంది అది చూసుకోవాలి. కోపం ఎక్కువ అంటే ఆయన ఏమి హత్యలు చేయలేదు, మానభంగాలు చేయలేదు, ఎట్లా లేదు కదా. మన కోసమే ఆయన పోరాడింది, అది అర్థం చేసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు పోరాడింది మన కోసమే, అది అర్థం చేసుకోవాలి. అంటే ఇదే ఫీల్డ్లో కంటిన్యూ చేస్తేనే బాగుంటుందండి. నెక్స్ట్ సీఎం అంటే పవన్ కళ్యాణే ఉండాలి. నచ్చలేదండి, అది నచ్చలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ అంటే పథకాలు అంటే పథకాలు ఆటోకి 10,000 వేయట్లేదు, అమ్మఒడి రాలేదు, ఏమీ లేదండి. రైతు భరోసా లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా ఇంట్లో సంవత్సరానికి వచ్చేసరికి ఒక 60,000, 70,000 అలాగ వచ్చాయి. ఇప్పుడు ఏమీ లేదండి. అంటే ఈయన అభివృద్ధి చేసి చూపిస్తాను అంటున్నాడు కదా, పథకాలు ఏమీ ఉండదండి, ఏమీ ఉండదు. అంత ముంగల వేసి మోసపోయారు. మళ్ళీ ఇప్పుడు జనం వేసారో ట్యాంపరింగ్ జరిగిందో తెలియదు. ఈసారి మళ్ళీ అంటే చూస్తే ఆల్రెడీ అమరావతి రాజధాని అయ్యేటట్టుంటే, లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వైజాగ్ గ్రీన్ ల్యాండ్ ఇచ్చారు, అక్కడి నుంచి పరిపాలించే అవకాశం ఉందంట. అంత దూరం తెలియదు సార్ మాకైతే నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పొలిటికల్లో కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా, మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది? అతని గురించి పర్లేదండి, అతని గురించి ఓకే, కానీ చంద్రబాబు నాయుడు వేస్ట్ అండి. పవన్ కళ్యాణ్ ఓకే, పవన్ కళ్యాణ్ ఓకే. థ్యాంక్ యూ. బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది మామూలుగా అయితే మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే కొంతమంది అంటున్నారు రాజధాని మరి అమరావతి అయితే బాగుంటుందనే మళ్ళీ మార్చే అవకాశాలు ఉన్నాయి. అమరావతి అయితే బాగుంటుంది. అమరావతి అయితే బాగానే